రియల్ న్యూస్ ఆదోనికి స్వాగతం. ఆదోని పట్టణంలోని సట్టా బజార్, బెల్లం బజార్ నుండి ఎర్బీ స్ట్రీట్ కు వెళ్లే దారిలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారుతోంది. సామాన్య ప్రజలు, స్కూల్కు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వచ్చినా ట్రాఫిక్ కారణంగా సమయానికి వెళ్లలేక ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల విజ్ఞప్తి, కనీసం ఒక ట్రాఫిక్ పోలీసును నియమించాలి. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలి. పాదచారులు, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సమస్యపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను షేర్ చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. ఈరోజు మన ఆదోని నియోజకవర్గంలో ఆదోనిలో అతిపెద్ద మున్సిపాలిటీ ఉన్నా కూడా ఆదోని ట్రాఫిక్ సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్న వలన మన ఆదోని షాహీ జామియా మసీదు ట్రస్ట్ గా మన ఆదోనిలో స్కూల్ నడుపుతున్న ఈ స్కూల్ కి చిన్న పిల్లలకి ఆటోలో రావడానికి, చిన్న వాహనాల్లో పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈడ చట్టా బజార్లో చూసుకుంటే ఇంత పెద్ద వాహనాలు, ఆటోలు, ట్రాలీలు తీసుకొని వచ్చి దీనిపైన ఆదోని ఉన్న మున్సిపాలిటీ అధికారులు కానీ, ఆదోని శాఖ పోలీస్ శాఖ అధికారులు కానీ, ఉన్న స్థాయిలో ఉన్న అధికారులు కానీ, నాయకులు కానీ దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, దీనిపైన ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు. ఈ ఉన్న వలన చిన్న ఆటోలో ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ఒక రోగిలో ఉన్న హాస్పిటల్ పోవడానికి రావడానికి ఇబ్బంది కలుగుతున్న రోజుల్లో మనం ఉన్నాము. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ ఆదోనిలో ఉన్న స్థాయిలో ఉన్న అధికారులకు పట్టించుకోవడం లేని వాళ్ళ నిర్లక్ష్యం వలన ఆదోని నియోజకవర్గంలో ఉన్న నాయకులు కానీ, ఎమ్మెల్యే కానీ దీనిపైన జిల్లా స్థాయిలో ఉన్న కలెక్టర్ కానీ దీనిపైన పండించి పరిష్కారం చేయాలని ఆదోని ప్రజలు కోరుతున్నాం. నా పేరు ఖలీల్ అహ్మద్, ఆదోని वासिन। ट्रैफिक का समस्या बल्ला है। यहाँ के 4 रोड आप ऐसे है, खाली हाथ से भी गाड़ा, हाथ से भी गाड़ा आदि, इसके ऊपर कौन भी देखने वाला नहीं है। असल ट्रैफिक ऐसी है, असल एक टाइम ट्रैफिक जाम हुई तो 15-15 मिनट 10-10 मिनट का गाड़ा ठहर कुछ रोज सुबह शाम बच्चा को लाती हूँ तो आने टाइम को ऑटो ठहर को रहती नहीं, रहती नहीं डेली फिलहाल ऑटो ठहर को रहती है। तकलीफ लग जाने तकलीफ होते रहती बनी सो स्कूल मड़गा बनी हो, मड़गा बन को अब पूरा मड़गा में ट्रैफिक बहुत ज्यादा है। अब और एक बात क्या है तो बोले तो इसे कौन भी ट्रैफिक को 8 बजे से 10 बजे तक का एक रूल है आने का, भी शाम को 5 बजे से रात को 7 बजे तक का रूल है। रूल नहीं क्या भी नहीं, वो चाहते ट्रैफिक को एक जना जाना आगे तो बोले तो घंटा होता है इधर आने, इधर से भी घुसे, इधर से रोड़ा छोटे, कौन भी अभी पकड़ा लेने वाले नहीं से पहले रोड़ा का इंतजाम करो। और एक बात क्या है तो बोले तो यहाँ स्कूल को बच्चे आती, छोटे बच्चे आती, अब उनको भी तकलीफ हो रही, स्कूल वाले माँ बाप छोड़ने आते और एक बेटा आती, उनको भी बनने की तकलीफ हो रही। म्यूनसिपलिटी कमिश्नर साहब से और पुलिस डिपार्टमेंट से भी मैं गुजारिश कर रहा हूँ, इसके ऊपर या तो 1-2 कांस्टेबल ड्यूटी लगाओ और इसके ऊपर इमीडिएटली एक्शन लिए तो इसमें ये बाजार में सुधार आता और ट्रैफिक से परेशानी से दूर होती। पहले इंतजाम रोड़ा चौड़े करने का करो। और एक बात क्या है, जो म्यूनसिपालिटी प्रॉपर्टी है उसकी जरूरत नहीं से प्रॉपर्टी है, ये पहले रेसिडेंसी है, रेसिडेंसी को घर को मड़गा मनाले छोड़ी, मड़गा मनाले क्या है रेसिडेंसी को असल अलाउस नहीं, मड़गी को घर को मड़गी करने का अलाउस नहीं। सट्टा बाजार उधर देखो है ऑलरेडी, उधर नहीं सर का पूरा अनलोडिंग लोडिंग, ये वजह से प्रेस मीट देने का और मेहरबानी कर को इसके ऊपर जल्द से जल्द एक्शन। आपका नाम? मोहम्मद इस्माइल।